ఇక ఏపీలో జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం క్యాడర్ని ఏ విధంగా కాపాడుకోవాలి, ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో జడ్పీటీసీలో ప్రధాన భూమిక పోషిస్తారు. అంటే ఎమ్మెల్యే తర్వాత జడ్పీటీసీలే ప్రధాన భూమిక పోషిస్తూ ఉంటారు కాబట్టి జడ్పీటీసీలు జిల్లా పరిషత్ చైన్ పైన కూడా ప్రభావం చూపుతారు. కాబట్టి ఈ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు అలాగే జిల్లా పరిషత్ చైర్మన్ని కాపాడుకోవాలనే పనిలో భాగంగా ఆయన జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం ఒక వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. అంటే ఏ విధంగా ఒక్కొక్క జిల్లాని ప్రామాణికంగా తీసుకొని వీళ్ళు గనక, అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి దాదాపు 164 సీట్లు వాళ్ళు ఉండి బలవంతంగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి ఎంపీటీసీలు అవ్వచ్చు, జిల్లా జడ్పీటీసీలు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా కొన్ని నియోజకవర్గాల్లో పార్టీలు మారుతున్నారు. టీడీపీకి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వైపు వెళ్ళటం ఇవన్నీ సహజంగా జరిగేటటువంటి ప్రక్రియ. కానీ జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం ఈ విధంగా పోతే పార్టీ క్యాడర్ని కాపాడేటటువంటి పరిస్థితి ఏంటని చెప్పేసి కొంచెం మదన పడుతున్నట్లు కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే నియోజకవర్గంలో వీళ్ళే ప్రధానమైనటువంటి భూమిక. అంటే ఒక నియోజకవర్గం ఎమ్మెల్యే తర్వాత ఎమ్మెల్యే ప్రజలతోటి ప్రత్యక్షంగా ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తి, వీళ్ళు కూడా ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తులే కాబట్టి వీళ్ళందరూ కూడా సమాజంపై అలాగే కొంతమంది ఓటర్లపై ప్రభావం చూపేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో వీళ్ళని ఎట్టి పరిస్థితి కూడా మారనేయకుండా చేయాలి అనే విధంగా, పార్టీలు మారకుండా చేయాలి అనే విధంగా జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం కొంచెం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ మధ్యకాలంలో ఒంగోలు అవ్వచ్చు, లేకపోతే నెల్లూరు అవ్వచ్చు, లేకపోతే ప్రకాశం, అలాగే మిగిలినటువంటి చిత్తూరు అవ్వచ్చు, చిత్తూరులో అయితే మాత్రం క్లీన్ స్వీప్ అయినట్లు తెలుస్తుంది. అంటే వైసీపీ నుంచి ఇటు కూటమిలోకి వచ్చినట్లు తెలుస్తుంది. అటు ఆ పక్క విశాఖపట్నంలో అయితే మాత్రం కొంతమంది రాజకీయ నాయకులు అయితే మాత్రం, కూటమికి చెందినటువంటి నాయకులు అయితే మాత్రం అక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మొన్న బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీగా ఆయన ఎలక్ట్ కాకముందు చాలామంది కూడా, అంటే కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థిని అక్కడ రంగంలోకి దిగితే అక్కడ పరిస్థితి ఏంటనే విధంగా కొంతమంది అయితే మాత్రం ముందస్తుగానే రాజకీయ వ్యూహం అక్కడైతే మాత్రం ఏర్పాటు చేసి కొంతమందిని అయితే మాత్రం కూటమిలోకి జాయిన్ అవ్వడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఈ స్థానిక ఎమ్మెల్యేలు అవ్వచ్చు, లేకపోతే వాళ్ళు కొంచెం చొరవ అయితే చూపారు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి అయితే ఇక మిగిలినటువంటి జిల్లాలు కూడా ఇదే పరిస్థితి ఏర్పడితే భవిష్యత్తులో వైసీపీ పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఆయన ఆలోచనలో పడ్డట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా కడప జిల్లా విషయంలోకి వస్తే, కడపలో అయితే మాత్రం సొంత జిల్లా కాబట్టి ఆయన పులివెందుల నియోజకవర్గం కూడా కడపలోనే ఉంది కాబట్టి కడప ఎంపీ అవినాష్ రెడ్డి అక్కడ ఉన్న నేపథ్యంలో మరి ఏదో ఆలోచన అయితే ఈ ప్రతి జిల్లాలో ఇలాంటి పరిస్థితి ఏర్పడితే, ముఖ్యంగా కడప జిల్లాలోనే ఇలాంటి పరిస్థితి ఏర్పడితే భవిష్యత్తు ఏంటని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆలోచన మేరకు అక్కడ కొంతమంది అయితే మాత్రం రంగంలోకి దిగి మరి వాళ్ళకి కావలసినటువంటి, గతంలోనే పులివెందులు వెళ్ళినప్పుడు చాలా వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే బిల్లులు అవ్వచ్చు, కాంట్రాక్టులు రోడ్లు వేయించినటువంటి బిల్లులు అవ్వచ్చు, లేకపోతే మిగిలినటువంటి ఈ పారిశుద్ధ్య పనుల విషయంలో అవ్వచ్చు, వాళ్ళందరూ కూడా ముందుగా మన ప్రభుత్వమే, రెండోసారి వచ్చేది కూడా మన ప్రభుత్వమే అన్న ఉద్దేశంతో వాళ్ళకి భరోసా కల్పించి ముందుగా వాళ్ళు డబ్బులు పెట్టి రోడ్లు అవ్వచ్చు, లేకపోతే శానిటరీకి సంబంధించినటువంటి పనులు చేయటం అవ్వచ్చు, ఇవన్నీ కూడా బ్లీచింగ్ పౌడర్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా వాళ్ళు దగ్గరుండి సర్పంచుల దగ్గర నుంచి జడ్పీటీసీలు, ఎంపీటీసీలు వాళ్ళ సొంత నిధులను అయితే మాత్రం వెచ్చించడం జరిగింది. కొంతమంది అయితే మాత్రం పార్టీ కార్యకర్తలే ఉంటారు కాంట్రాక్టర్లుగా. అంటే మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ కాంట్రాక్ట్ మనకే దక్కిద్ది అన్న ఉద్దేశంతో భార్య పేరునో లేకపోతే భర్త పేరునో, భార్య పదవిలో ఉంటే భర్త పేరు మీదుగా టెండర్గా వేయటం, అట్లా రకరకాలుగా జరిగేటటువంటి ప్రక్రియ ఏ ప్రభుత్వం ఉన్నా సరే. అయితే జగన్మోహన్ రెడ్డి పులివెందులు వెళ్ళినప్పుడు ఇదే అంశాలు చర్చకు వచ్చాయి. మరోపక్క బెంగళూరు వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ నుంచి బెంగళూరు కూడా వెళ్ళారు. ఇలహంక ప్యాలెస్లో ఉంటే అక్కడ కూడా వెళ్ళి మొరపెట్టుకోవడం జరిగింది. ఇక మహిళా ప్రజాప్రతినిధులు అయితే మాత్రం వైఎస్ భారతికి అప్పచేయడం జరిగింది. ఆమె కూడా వాళ్ళతోటి కొంచెం బుజ్జగించేటటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఇన్ని రోజులు పెండింగ్లో ఉంటుంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల్ని, అంటే ఇట్లా ఇన్ని 100 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉండటానికి గల కారణం ఏంటని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల్ని కూడా మందలించడం జరిగింది. అయితే ఇప్పుడు కడప జిల్లాలో ఈ యొక్క వైసీపీ క్యాడర్ని కాపాడుకోలేకపోతే మిగిలినటువంటి జిల్లాల్లో పరిస్థితి ఏంటని చెప్పేసి వైసీపీలో ఇప్పుడు అంతర్మదనం మొదలైంది. మరి ఈ కోవలోనే జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి ఇటు కడపలో జనాలు వెళ్లకుండా, ముఖ్యంగా వైసీపీకి సంబంధించినటువంటి జడ్పీటీసీలు, ఎంపీటీసీలు వీళ్ళందరూ వెళ్లకుండా ఆ జిల్లా పరిషత్ చైర్మన్ దగ్గర నుంచి అందరిని కూడా కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తుంది. మరి మొత్తానికి వాళ్ళు ఉంటారా, వెళ్తారా, లేకపోతే టీడీపీ కూడా తక్కువే తినలేదు కాబట్టి వాళ్ళు కూడా
పావులు కదిపే అవకాశం ఉంటుంది. అంటే స్థానిక సంస్థల ఎన్నికలు రాలేదు కాబట్టి స్థానిక సంస్థల హడావుడి మొదలైన తర్వాత ఇక మరిన్ని మార్పులు చేర్పులు ఉంటాయి కాబట్టి ఇక వైసీపీని ఇప్పుడు వాళ్ళకి ఏ విధంగా వాళ్ళలో భరోసా కల్పిస్తారు, వాళ్ళలో ఏ విధంగా అంటే ప్రభుత్వం లేదు కాబట్టి వాళ్ళకి ఇస్తే మరి వాళ్ళు ఉంటారా లేదనేది మనం వేచి చూడాల్సినటువంటి అంశం. ఇప్పుడైతే మాత్రం జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం అయితే మాత్రం కడప జిల్లాపైనే ఎక్కువగా ఆ దృష్టి కేంద్రీకరించి ఆ క్యాడర్పై అయితే మాత్రం బుజ్జగించే ప్రయత్నంలో వాళ్ళకి కావాల్సినటువంటి ఆర్థిక పరంగా కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులకైతే గతంలో ఏవైతే ఈ మద్యం అవ్వచ్చు లేకపోతే మిగిలినటువంటి విషయాల్లో తలదూర్చి వాళ్ళ యొక్క చేతివాటం ప్రదర్శించి కొంచెం అంగబలం అర్ధబలం ఉన్నటువంటి ఆ నాయకులకైతే మాత్రం ఆ క్యాడర్ని కాపాడాలని చెప్పేసి హుకుం జారీ చేయడం జరిగింది. లేకపోతే ఒక్కొక్కరిని కూడా పిలిచి ఆయన తాడేపల్లిలో ఉన్నటువంటి ఆయన ఇంటికి పిలిచి వాళ్ళతో కూడా మాట్లాడుతున్నటువంటి సమాచారం నేపథ్యంలో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి కొంత రిలీజ్ అయ్యి ఆ యొక్క క్యాడర్ని కాపాడతారనేటటువంటి వ్యూహాగానాల్లో వైసీపీ నేతలు ఉన్నారు. మరి ఈ యొక్క వ్యూహం ఏమాత్రకు ఫలించిద్ది అనేది మనం వేచి చూడాల్సినటువంటి అవసరం.